ఏవిఎం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। గోపాలరావుపేటలో రోడ్డుపైకి వచ్చిన చెట్లను తొలగించిన గ్రామ కార్యదర్శి శ్రీనివాస సిబ్బంది। నూతన వధూవరులను ఆశీర్వదించిన పొనుగోటి శ్రీనివాసరావు గారు। మోంతా తుఫాను తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి। మలయాళ ఎస్ఐ నరేష్ కుమార్, జగిత్యాల టీపీఓ పిఏ హెచ్టీసీలో ఫిర్యాదు। భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు। రైతుల ఆశలపై ప్రకృతి కన్నెర్ర। బస్టాండ్ లేక ప్రయాణికుల ఇక్కట్లు। మానేరు జలాశయం 2 గేట్లు ఎత్తివేత। గోపాలరావుపేటలో రోడ్డుపైకి వచ్చిన చెట్లను తొలగించిన గ్రామ కార్యదర్శి శ్రీనివాస సిబ్బంది। కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాలరావుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస సిబ్బందితో గోపాలరావుపేట నుండి పెద్దకూర్మపల్లి వెళ్లే దారిలో పంచాయతీ రోడ్డుపైకి పెద్దగా పెరిగిన బుషెస్ ను గుర్తించి ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు రాకపోకలకు ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది అని తొలగించేశారు। దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు, గ్రామ పంచాయతీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు। నూతన వధూవరులను ఆశీర్వదించిన పొనుగోటి శ్రీనివాసరావు గారు। జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని సంఘ ప్రశాంత్ రమ్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు, వారి వెంట అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మోంతా తుఫాను తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి। మలయాళ ఎస్ఐ నరేష్ కుమార్ మండల ప్రజలకు, పోలీసులు పలు సూచనలు చేశారు। జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని గ్రామాలలో చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉన్నాయి। చెరువులు మత్తడి పోసే అవకాశం, వాగులు పొంగే పరిస్థితులు ఉన్నాయి। మత్తడి వాగులు దాటే ప్రయత్నం చేయకండి। రోడ్డుపై వెళ్లేటప్పుడు గుంటలు గమనించండి। మీరు క్షేమంగా ఉండాలి। పోలీసులు ఉన్నది మీకోసమే। అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి అని మండల ప్రజలకు జగిత్యాల జిల్లా మలయాళ ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు। జగిత్యాల డిపిఓ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు। విధుల్లో బాధ్యతల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పంచాయతీ అధికారి, మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన చుక్కా గంగారెడ్డి। జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి చికోటి మదన్ మోహన్ పై బుధవారం హైదరాబాద్లోని మానవ హక్కుల కమిషన్లో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్కా గంగారెడ్డి ఫిర్యాదు చేశారు। జిల్లా పంచాయతీ అధికారి అవినీతికి పాల్పడి ఉద్దేశపూర్వకంగా తనకున్న విధుల్లో బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చుక్కా గంగారెడ్డి ఆరోపించారు। పలు రకాల ఆధారాలు అందినప్పటికీ జిల్లా అధికారిగా చర్యలు తీసుకోవడం లేదన్నారు। జిల్లా కలెక్టర్ ప్రజావాణి ద్వారా చేసిన ఫిర్యాదులన్నీ బుట్ట దాఖలు చేస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। జగిత్యాల డిపిఓ చికోటి మదన్ మోహన్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తన ఫిర్యాదుపై న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను చుక్కా గంగారెడ్డి కోరారు। రైతుల ఆశలపై ప్రకృతి కన్నెర్ర। మోంతా తుఫాన్ ప్రభావంతో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రైతన్న ఆశలు ఆవిరైపోయాయి। రైతుల ఆశలపై ప్రకృతి కన్నెర్ర చేసింది। చేతికొచ్చే పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి సాగు చేస్తున్న రైతులు కళ్ల ముందు ఆవిరైపోతుంటే రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లబోదిబ్బమంటున్నారు। ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తున్న తరుణంలో వర్షాలు రైతులు శాపంగా మారాయి। అకాల వర్షంతో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు। బస్టాండ్ లేక ప్రయాణికుల ఇక్కట్లు। జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి అత్యంత పేరొందిన 3 జిల్లాల పరిధిలో ప్రజలు నాణ్యమైన కూరగాయలు, మేకలు, గొర్రెలకు పేరొందిన సంతగా ప్రసిద్ధి పొందిన ఈ గ్రామం ముఖ్య కూడలి వద్ద గ్రామంలో బస్టాండ్ లేక దుకాణ సముదాయాల వద్ద బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు। ఈ గ్రామం నుండి జగిత్యాల, పెద్దపల్లి, ధర్మారం, లక్షెట్టిపేట, మంచిర్యాల, కరీంనగర్ వైపుకు రోజుకు వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణం సాగిస్తూ ఉంటారు। బస్టాండ్ లేకపోవడం, కనీస అవసరాలైన మూత్రశాలలు, తాగునీటి వసతి లేకపోవడంతో గంటల కొద్దీ చెట్ల కింద నిరీక్షిస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు। రాష్ట్రంలోనే భక్తులు అత్యంత నమ్మదగిన కొలిచిన వారికి కొంగు బంగారంగా
సమ్మక్కగా పేరుగాంచిన రాజారాంపల్లి జాతరకు పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ గ్రామానికి ప్రయాణిస్తారు. వచ్చే జాతర నాటికైనా గ్రామంలో బస్టాండును నిర్మించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు, గ్రామస్తులు కోరుతున్నారు. మానేరు జలాశయం 2 గేట్ల ఎత్తివేత, దిగువకు 4000 క్యూసెక్కుల నీటి విడుదల. మోంతా తుఫాను ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా జలాశయం సామర్థ్యం నిండడంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టులో ఇప్పటికే పూర్తి స్థాయి 24 టీఎంసీల నీరు పూర్తి స్థాయిలో నిండడంతో 2 గేట్లను ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని తెలిపారు. ప్రాజెక్టుకు వచ్చే నీటి ఇన్ఫ్లో ఆధారంగా నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.